హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనకు చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సార్ బీహార్లో ఒక నోటీస్ అయితే రావడం జరిగింది క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి. అది ఓన్లీ బీహార్లో ఉన్న వాళ్ళకి మాత్రమేనా, లేకపోతే మిగతా స్టేట్ వాళ్ళకేనా? సో ఎస్సీ కమ్యూనిటీలో అందరూ అప్లై చేసుకోవాలా, అందరూ ఈమెయిల్కి సెండ్ చేయాలా అని చెప్పి ఒక డౌట్ ఉంది. మరి ఎగ్జామినేషన్ స్టార్ట్ ఎప్పుడు కావచ్చు సార్ అని చెప్పేసి రకరకాలుగా అడుగుతున్నారు అనమాట. వాళ్ళు ఇచ్చిన నోటీస్ ఏంది, అసలు ఎగ్జామ్ ఎప్పుడు జరగడానికి ఆస్కారం ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన నోటీస్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. నోటీస్ ఫర్ సెండింగ్ ద లేటెస్ట్ కమ్యూనిటీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ త్రూ ఈమెయిల్ బై ఆల్ ద అప్లికేషన్ యాక్సెప్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్, ఎవరైతే ఎన్టీపీసీ అప్లై చేసుకున్నారో 06/2024 హూ బిలాంగ్ టు స్పెషల్ క్యాస్ట్ బట్ మెన్షన్ ద కమ్యూనిటీ యాజ్ ఎస్సీ ఇన్ దేర్ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్. ఎవరైతే అప్లై చేసేటప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అని మెన్షన్ చేశారో అది కూడా అందరు కాదండి. ఎవరంటే చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ మనకు సో attention to all applied candidates whose applications have been accepted provisionally conditionally for notification undergraduate also belong to PAN and అంటే పాన్ అండ్ సవారీ అండ్ పన్వార్ అండ్ తంటి అండ్ తత్వ. caste originally and also belongs to Bihar state are migrated from Bihar state to only to other state and also mentioned as SC community in community field in their online application. సో ఇదేంటంటే ఎవరైతే బీహార్ స్టేట్కి అంటే పాట్నా ఆర్ఆర్బీ పాట్నా అప్లై చేసుకొని ఉంటారో అది కూడా ఈ ఎస్సీకి సంబంధించిన వాళ్ళేనండి, అందరూ కాదు. ఎస్సీలో కూడా ఓన్లీ ఈ కేటగిరీ వాళ్ళు మాత్రమే. చూడండి, అందరూ కాదు, ఈ కేటగిరీ పాన్, సవారీ, పన్వార్, తంటి, తత్వ. సో క్యాస్ట్ ఒరిజినల్లీ అండ్ ఆల్సో బిలాంగ్స్ టు ద సో స్టేట్ ఆర్ మైగ్రేటెడ్, అంటే ఆ బీహార్ స్టేట్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైతే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించింది ఏం చేయాలంటే మళ్ళీ కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అనమాట. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ మెన్షన్ దేర్ కమ్యూనిటీ యాజ్ ఎస్సీ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఆల్సో ఏ ఒరిజినల్లీ బిలాంగ్స్ టు పిఏఎన్ అంటే పాన్ అండ్ సవారీ అండ్ పానార్, తంటి, తత్వ క్యాస్ట్ బిలాంగ్స్ టు బీహార్ స్టేట్ ఆర్ మైగ్రేటెడ్. సో బీహార్ స్టేట్ కానీ మైగ్రేటెడ్ కానీ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే అది కూడా కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది. ఈ కట్ ఆఫ్ డేట్ చూడండి, candidates must submit a self-attested scanned copy of their latest caste certificate issued on or after 1st 9/2024 తర్వాత. ఓకేనా? సో ఆన్ అండ్ ఆఫ్టర్ అన్నమాట. క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిటెడ్ ఏ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ అంటే ఈ డేట్ నుంచి తర్వాత సబ్మిట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో మీరు ఖచ్చితంగా కొత్త సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన మెయిల్కి, ఈమెయిల్ వచ్చేసి ఆర్ఆర్బీ అహ్మదాబాద్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి అనమాట. ఇది అహ్మదాబాద్, ఏది ఆర్ఆర్బీ ఇక్కడ ఉందిగా ASRRBADI@NIC.in అనమాట. ఓకేనా? సో ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికల్లా మనకు అంటే ఎవరైతే ఎస్సీ కమ్యూనిటీ చేసి ఈ కేటగిరీ వాళ్ళు ఈ ఎస్సీలో మళ్ళీ సబ్ కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికల్లా మీకు జూన్ 1వ తారీఖు లోపు సెండ్ చేయాలన్నమాట. ఇది కట్ ఆఫ్ డేట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అందరూ అంటే ఒకవేళ సార్ మేము చేయకపోతే మన ప్రాబ్లం అవుతుంది అంటే ప్రాబ్లం ఏమవుదు, మీరు అన్రిజర్వ్డ్ కింద వెళ్ళిపోతారు అనమాట డైరెక్ట్. అంటే రిజర్వేషన్ ఎప్పుడైనా కావాలన్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ మనం డీవీ టైంలో ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీరు కనుక సార్ నేను ఎస్సీ సర్టిఫికేట్ చేయకపోతే నా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అంటే ఏం రిజెక్ట్ అవుతుంది, మిమ్మల్ని సింపుల్గా అన్రిజర్వ్డ్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా? సో ఎవరైతే ఈ డేట్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ థింగ్ ఈ డేట్ 1వ తారీఖు 9/2024 కంటే ఆన్ ఆర్ ఆఫ్టర్ ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటారో వాళ్ళు ఏంటి అంటే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఈమెయిల్ కనుక చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఇది ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేసింది. చూడండి, స్పెసిఫిక్ క్యాస్ట్ బట్ మెన్షన్ ద కమ్యూనిటీ యాజ్ ఎస్సీ ఇన్ దర్ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. ఓకేనా? సో ఇది కంప్లీట్గా దానికి సంబంధించి లాస్ట్ డేట్ అవుతుంది అనమాట. మరి ఇప్పుడు ఉన్న డౌట్ ఏంటంటే సార్ మరి ఇదే ఫస్ట్ వర్క్ అవుతుంది అంటే ఎస్, ఖచ్చితంగా జూన్లో ఖచ్చితంగా జరుగుతుందని నిన్న కూడా వీడియోలో చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ వాళ్ళకి అయితే ఒక 1 వీక్ 10 డేస్, ఎందుకంటే మళ్ళీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా కాలేదనేది మళ్ళీ ఒకసారి రీడ్ ఆప్షన్ ఏమైనా ఉంటే ఇచ్చి మళ్ళీ దాని తర్వాత ఏం చేయాలి, అప్లికేషన్ ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ అయ్యి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి డేట్స్ ఇచ్చేలోపు జూన్ ఎండ్ కావచ్చు, జూన్లో ఎప్పుడైనా కావచ్చు. నేనేమన్నా అంటే ఈ 30 డేస్ టార్గెట్ పెట్టుకుంటే ఉపయోగం ఏంటంటే జూన్లో ఎప్పుడైనా జరగని, లేదంటే జూలై 1st వీక్ అయినా జరగని, డజంట్ మ్యాటర్. మనకి ఒక 30 డేస్ కనుక ప్రాపర్గా ప్రిపేర్ అయితే మీకు మంచి స్కోర్ వస్తుందని నిన్న వీడియోలకు నేను అదే చెప్పడం జరిగిందనమాట. సో అందుకోసం మన కిరణ్ స్టడీస్ యాప్ నుంచి ఆల్మోస్ట్ 5000+ ఎన్సీఆర్టీ బేస్డ్ మాక్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండి. మీకు డీటీపీలో క్వశ్చన్ కిందనే ఆన్సర్ ఉంటుంది విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా ఆల్మోస్ట్ 5000 పైగా మాక్ టెస్ట్లు అనమాట. అన్ని రైల్వే ఎగ్జామ్స్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ, టెక్నీషియన్, జేఈ, ఆర్పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ అన్నీ కూడా
కేవలం 299 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు వీడియో డిస్క్రిప్షన్ కూడా లింక్ ఉంటుంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు అక్కడి నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని లిమిటెడ్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అన్నీ కూడా అప్డేటెడ్ మాక్ టెస్ట్లు, ప్రతి ఒక్కటి కూడా బైలింగ్వల్ ఉంటుంది. ఇక్కడ మీరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కటి కూడా ఉంటుందండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అనమాట. బైలింగ్వల్ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎవరైతే తీసుకోవాలనుకుంటారో లిమిటెడ్ స్టూడెంట్స్కి ఆఫర్ ఉంటుంది కాబట్టి వెంటనే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వెంటనే మీరు కోర్సులో జాయిన్ అయ్యి మాక్ టెస్ట్లు అయితే రాయండి. 30 డేస్ అనే అనుకోండి. జూన్లో ఎనీ టైం అయినా జరగండి, జూలై 1st వీక్ అయినా జరగండి, ఇట్ డజంట్ మ్యాటర్. మీరు జూన్ 1st కల్లా మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? ఆ ఉద్దేశంతో నిన్న వీడియో కూడా చేయడం జరిగిందనమాట. ముందు ప్రిపేర్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. ఇక ఇది ఎప్పుడో జరుగుద్దిలే అనుకుంటే అప్ టు యూ, మీ ఇష్టం అది. ఓకేనా? సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది డేట్ కూడా చెప్పాను కదా, ఆ డేట్ చూసుకొని మీరు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు, ఆ కేటగిరీ వాళ్ళు కనుక అయినట్లయితే ఆర్ఆర్బీ అహ్మదాబాద్ మెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిల్ చేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? సో చేయకపోయినా అన్రిజర్వ్ కింద యాక్సెప్ట్ చేస్తే టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు. కాకపోతే కేటగిరీ రాదనమాట చేయకపోతే, ఈ కేటగిరీ ఉన్న వాళ్ళకి. ఓకేనా? ఇది అనమాట. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో నిన్ననే చేద్దాం అనుకున్నాను, బట్ కొంచెం మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మాక్ టెస్ట్లో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.